ఉద్యమకారుడు కూడా చేశారు కదా సార్. కేసీఆర్ గారితో ఉద్యమంలో మీకు చాలా దగ్గరగా మీరు ఆయనతో పాటు ఉద్యమంలో ఉన్నారు కదా సార్. ఎలా సార్, ఎలా అనిపించింది ఆ ఉద్యమం గురించి కొంచెం క్లుప్తంగా చెప్తారు? తప్పకుండా అమ్మా. ముందుగా ఉద్యమ సాధన సందర్భంలో యాక్చువల్లీ 2009-10 మధ్య కాలంలో ఎండింగ్లో, అంటే 2009 ఎండింగ్లో నేను కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి ఆనాటి రథసారథి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో సారథ్యంలో వేలాది మంది కార్మిక వర్గంతో కరీంనగర్లో జాయిన్ అయినా. అప్పటికే సిపిఐ సిపిఎం ట్రేడ్ యూనియన్లలో అంటే ఏఐటీయూసీ అలాగే సిఐటియు అనుబంధంగా సుమారు 20 సంవత్సరాలు, అంటే ఒక 14 సంవత్సరాలు సిపిఐ ఏఐటీయూసీ ట్రేడ్ యూనియన్లో, అదేవిధంగా ఒక 6 సంవత్సరాలు సిఐటియు సిపిఎం పార్టీ అనుబంధ ట్రేడ్ యూనియన్లో పనిచేసి సుమారు 20 సంవత్సరాల అనుభవం ఉండేది నాకు. కాబట్టి చివరి 2009 వచ్చే నాటికి నేను సిపిఐలో ఉన్నా. అంటే సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ రెండు కూడా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యక్ష పోరాటం అవసరం లేదు పార్టీ పరంగా. దానికి అనుకూలమైనటువంటి తీర్మానం చేసి వదిలేస్తే సరిపోతుంది. మనం పోరాటాలను పోవద్దు, మనం రాష్ట్ర ఏర్పాటు వాదానికి మన పార్టీ సిద్ధాంతము అనుకూలమైనది కాదు అనేటువంటి వాదన ఉండేది, అభిప్రాయం ఉన్నదమ్మా ప్రజెంట్ కూడా. ఆ వాదన సందర్భాల్లో అప్పటికే మాయంబడి ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని పార్టీల వాళ్ళు జై తెలంగాణ అని వెళ్ళిపోతున్నట్టే మా వెనుక ఉన్నటువంటి కార్మిక రంగ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆ ఉద్యమంలో కలిసిపోతూ ఉన్నారు. కలిసిపోయే విధంగా విద్యార్థులు వాళ్ళ పిల్లలు అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు ఆనాటి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వకపోతే, ఓట్లు వేయకపోతే మేము స్కూల్కు వెళ్ళామని మోరాటం వేసి స్కూల్కు పోకుండా పేరెంట్ల మీద ప్రభావం చూపినటువంటి సందర్భాల్లో నేను, నాతో పాటు చాలామంది ఉన్నారు అనుకోండి. ఆ పార్టీలో మనం ప్రత్యక్ష పోరాటం చేయడమే ఉపయోగకరమైంది. మనం తీర్మానాలతో కూర్చుంటే మన వెనుక ఉన్న జనం అంతా కూడా ఉద్యమంతో వెళ్ళిపోతుంది అని వాదించేటువంటి దానిలో నేను ఒకడిని. ఆ పరంపర మధ్య ఆ పార్టీలో అంగీకరించలేదు. దాంతో చాలామంది కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర సాధన ఉద్యమానికి విశ్వసించి రాష్ట్ర సాధనే లక్ష్యంగా చాలామంది కూడా వామపక్షాలకు వెళ్ళి వచ్చారు. అందులో నేను ఒకడిని. ఆ రోజు ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లో నాతో ఏకీభవించే వేలాది మంది కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో చేరినాం. చేరేటప్పటికే గౌరవ ఉద్యమాల రథసారథి కేసీఆర్ గారితో తనకు మాకు ఒక 2 దఫాలు చర్చలు జరిగినాయి. అంటే ట్రేడ్ యూనియన్ అనేది టీఆర్ఎస్కు అత్యవసరము, కార్మిక వర్గాన్ని నడిపించాలి, మీరు ఈ రకంగా ట్రేడ్ యూనియన్ ఫామ్ చేస్తే మాలాంటి వాళ్ళం అందరం వచ్చి పనిచేస్తాం, దాంతో కార్మిక వర్గం అంతా ఉద్యమానికి కలిసి వస్తారు అనేది నేను వారికి వివరించిన ఆ రోజు. అప్పటికే ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ మీద వారికి అభిప్రాయం ఉంది. అన్ని పార్టీల వాళ్ళు, కార్మికులు, ఉద్యోగులు, అన్ని రంగాల వాళ్ళు జై తెలంగాణని కలిసి వస్తున్నారు. ఇప్పుడు మనం ఒక ట్రేడ్ యూనియన్ పెట్టి కొద్దిమందే మనోళ్ళని గీత గీసేసుకొని వేరే వాళ్ళు కాదు అనే పద్ధతిలో ఉండడం ఈ ఉద్యమానికి, ఈ పోరాటానికి ఉపయోగకరంగా లేదు. భవిష్యత్తులో ఆలోచిద్దాం, మీరు పని చేయండి అన్నారు. నేను ఆ సందర్భంగా ఈ మాట చెప్పా. మీరు వాస్తవంగా మీ అధ్యయనం చాలా క్లారిటీగా ఉంది, వాస్తవమే. కానీ ఇంకా ఈనాటికి కూడా వామపక్ష పార్టీల వెనుక అనార్గనైజ్డ్ సెక్టార్స్ అంటే అసంఘటిత రంగానికి సంబంధించినటువంటి బీడీ కార్మికులు, హమాలీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఇలాంటి వాళ్ళు చాలా రంగాల వాళ్ళు ఇంకా ఎర్రజెండా వెనుకనే ఉన్నారు సార్. మరి మీరు ఎలా ఈ ఉద్యమం సక్సెస్ అవుతుంది? 2009 మాట చెప్తున్నాను. సో వారు రూప్ సింగ్ గారు మీరు చెప్పింది కరెక్ట్. మనకు అనార్గనైజ్డ్ సెక్టార్ కార్మిక వర్గాన్ని ఏకం చేయాల్సిన అవసరం ఉంది. మీరు నాయకత్వం వహించండి, రాష్ట్ర బాధ్యత మీకు అప్పగిస్తాం, ట్రేడ్ యూనియన్ని సమీకరించి కార్మిక వర్గాన్ని నడపండి అని చెప్పేసి కేసీఆర్ గారు బాధ్యత ఇచ్చి వెంటనే అదే కొద్ది రోజుల్లోనే తెలంగాణ భవన్ పిలిపించి నాకు ఈ కార్మిక విభాగాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర అధ్యక్షునిగా నాకు అవకాశం ఇచ్చి పైన తెలంగాణ భవన్లో ఛాంబర్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఈ కార్మిక వర్గ సమీకరణకు నాకు అవకాశం కల్పించారు. వారు ఇచ్చినటువంటి డైరెక్షన్ల మేరకు నేను వివిధ ట్రేడ్ యూనియన్లకు అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని అంతా కూడా ఆనాడు 2009 నుంచి 14 వరకు రాష్ట్ర సాధన అయ్యేంత వరకు ఆ 5 సంవత్సరాల కాలం పాటు ఆనాడున్న 10 జిల్లాల
అన్నీ కూడా తిరిగి కార్మిక వర్గాన్ని అన్ని ట్రేడ్ యూనియన్ల నుంచి టీఆర్ఎస్ వైపు మలుచుకోవడంలో కీలక పాత్ర పోషించా. ఆ పని విధానంతో వారు నాకు మరింత ఎక్కువగా డిస్కస్ చేయడం, మాట్లాడడం, దాంతో నాకు తగినటువంటి గౌరవం ఇచ్చేటువంటి అవినాభావ సంబంధం ఆ రకంగా మాకు ఏర్పడింది. ఇప్పటికీ నా పని విధానం అన్నా, నేనన్నా, ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ అన్నా, అనార్గనైజ్ సెక్టర్లో ఉండే కార్మిక వర్గానికి ఎక్కువ సన్నిహితంగా ఉండి పనిచేసేటువంటి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.